ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరికీ తెరవబడిన హృదయాలు ఇవ్వండి తండ్రి. నీ మాటలు వినటానికి, గ్రహించుకోవడానికి కావాల్సిన మనసుని ఇవ్వండి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సినటువంటి జ్ఞానం మాకు ఇవ్వమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29 verse 12. బోత్ రిచెస్ అండ్ హానర్ కమ్ ఆఫ్ ది. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. మరి దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానంలో మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయండి. ఒకటి ఐశ్వర్యము, రెండోది గొప్పతనం. ఈ రెండు ఎవరి వల్ల కలుగుతాయంట? మనకి దేవుడి ద్వారా మాత్రమే కలుగుతాయి. ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ప్రయాసపడుతుందండి. ఎందుకు తెలుసా? గొప్ప పేరు తెచ్చుకోవడానికి. రెండవది బాగా డబ్బు సంపాదించి ఐశ్వర్యవంతులు అవ్వడానికి. అలా చాలామంది ప్రయాసపడి చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. అలా ప్రయాసపడి చాలామంది మరి మరణించినటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తున్నాం. కానీ కొంతమందిని దేవుడు ఎత్తిపట్టాడండి. వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప ఉన్నత స్థితిలోకి, మంచి పేరు తెచ్చుకొని ఉన్నతమైన స్థితిలోకి వచ్చారు. మరి ఐశ్వర్యము, గొప్పతనము ఈ రెండు మనకు కూడా కావాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఈ రెండు కావాలి అంటే మొదటిగా మనం ఏ క్వాలిటీస్ కలిగి ఉంటే రెండు మనం పొందుకోగలము అంటే, మొదటిగా మన జీవితంలో మనం దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేవారిగా ఉండాలండి. ఎందుకంటే బైబిల్లో ఎవరినైనా మరి దేవుడు బ్లెస్ చేశాడు అంటే మొదటి స్థానం వాళ్ళు దేవుడికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ జీవితంలో అధికమైనటువంటి ఆశీర్వాదాలు చూశారు. మరి అబ్రహాముని దేవుడే ధనవంతుడిగా చేశాడండి. మరి ఏదో ఒక బొమ్మలు అమ్ముకునే వ్యాపారము అలా చేసేటువంటి ఆ వ్యక్తిని నేను చూపించే దేశంలోకి నేను బహుగా ఆశీర్వదిస్తాను అన్నప్పుడు దేవుడి మాటను నమ్మి వచ్చినటువంటి అబ్రహాంని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడంటే, తూర్పుకి, పడమరకి, ఉత్తరకి, దక్షిణకి అన్ని రీతిలుగా అన్ని వైపుల నుంచి కూడా మరి దేవుడు బ్లెస్ చేశాడు అబ్రహాంని. అయితే అబ్రహాము తన యొక్క జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడంటే దేవుడికి. మరి అబ్రహాము నా స్నేహితుడు అంటారు దేవుడు. అంతగా వాళ్ళిద్దరూ కలిసి జీవించారు. అంతగా దేవుడితో సన్నిహితుడుగా ఉన్నాడు. చాలా విషయాలు దేవుడు దాచిపెట్టలేకపోయాడు, అబ్రహాంతో చెప్పేశాడు అనమాట. కాబట్టి అంత సన్నిహితమైనటువంటి సహవాసంతో దేవుడితో ఉన్నాడు కాబట్టి అన్ని రీతిలుగా బ్లెస్ చేయబడ్డాడు. మరి అలానే అబ్రహాం జీవితంలో ఏం కష్టాలు లేవా? దేవుడితో సహవాసం చేసినందుకు ఏం బాధలు లేవా అంటే ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. అన్ని పరిస్థితులు అబ్రహాం జీవితంలో కూడా ఎదుర్కొన్నాడు. తనకు కూడా సంతానం లేదు. మరి సంతానం లేకపోవడం బట్టి భార్య ఏం చెప్పిందంటే, మరొక దాసురాల్ని వివాహం చేసుకో, నా యొక్క దాసిని వివాహం చేసుకోండి అంటే భార్య ద్వారా ప్రెషర్ ఉంది. అంటే ఇలా చూస్తూ పోతే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి భార్య ఒక పక్క, తర్వాత పిల్లలు లేరనేది, ప్లస్ ఇంకా సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇంత సంపదలు ఉంది, అయినా కూడా అబ్రహాంకి పిల్లలు లేరు అంటున్నప్పుడు అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి సహజమైన ప్రాబ్లమ్స్. అయినా కూడా ఎక్కడ కూడా అబ్రహాము వీటన్నిటిలో దేవుడు సహవాసాన్ని పక్కన పెట్టలేదు. దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక్కొక్కటిగా పొందుకుంటూ వచ్చారు. పిల్లలు లేరు అని అందరూ అన్నారు. 100 years అప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ వృద్ధాప్య దశలో వాళ్ళకి పిల్లలు ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి యోబును కూడా చూస్తాం. యోబు కూడా చాలా ధనవంతుడు. దేవుడు చాలా ఆస్వాదించాడు. సాతానే చెప్తాడు, నువ్వు యోబును అన్ని రీతిలుగా బ్లెస్ చేసావు, నీ కంచె వేసి కాపాడుతున్నావు, మరి యోబు ఇంకా ఎందుకు నిన్ను విడిచిపెడతాడు, ఎందుకు నిన్ను దూషిస్తాడు అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. ఇవన్నీ తీసేసే మరి యోబు నిన్ను దూషిస్తాడని. కానీ అవన్నీ తీసేసుకున్నాడు సాతాను. కానీ యోబు మాత్రం ఒక్క మాట కూడా దేవుడిని అనలేదు. కారణం ఏంటంటే యోబు జీవితంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. కాబట్టే అన్ని పోయినా కూడా దేవుడు నాకు ఏమైనా ఇవ్వగలడు, ఏమైనా చేయగలడు అనే నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా దేవుడు రెండంతలుగా ఇచ్చాడండి యోబుకి.
అలాగే యోసేపు జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మరొక దాసుడుగా అమ్మివేయబడ్డాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. అలాగే ప్రేమ లేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వచ్చింది చాలా రోజులు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. ఎంతో అల్లారముద్దుగా వాళ్ళ నాన్న ప్రేమించేటువంటి వాడు. అలాంటి కుమారుడు ఒక దాసుడుగా అమ్మబడినప్పుడు ఆ యొక్క పోతీఫర్ ఇంట్లో బానిసగా పని చేసుకుంటున్నటువంటి మరి ఆ యొక్క యోసేపుని దేవుడు చూశాడు. మరి ఆ పోతీఫర్ ఇంట్లో యోసేపుని దేవుడు బ్లెస్ చేశాడు. మరి ఆ బ్లెస్సింగ్తో ఎంతో హ్యాపీగా ఉండవలసిన యోసేపు జీవితంలో మరి సాతాను ఎక్కడ మనము హ్యాపీగా ఉంటే మరి దేవుడికి ఇంకా ఎక్కడ దగ్గర అయిపోతామో అని చెప్పేసి ఏదో ఒకటి శ్రమలు తీసుకురావాలని చెప్పి మరి యోసేపు జీవితంలో అయితే ఒక స్త్రీ ద్వారా శ్రమను తీసుకొచ్చాడు. అయితే మరి యోసేపు జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఉంది కాబట్టి పాపము నుంచి పారిపోయాడని దేవుడు వాక్యంలో చూస్తాం. మరి పాపం నుంచి పారిపోవడాన్ని బట్టి యోసేపుకి ఏమైనా కిరీటం వచ్చిందా అంటే ఏం రాలేదండి. జైలు శిక్ష వచ్చింది. చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి ఆ స్త్రీ అన్యాయమైనటువంటి నింద మరి యోసేపు మీద వేసిన, అయినా వాటన్నింటినీ మౌనంగా సహించుకున్నాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. అక్కడ దేవాది దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. సరైన సమయంలో యోసేపుని బయటికి తీసుకొచ్చి ఆ దేశానికే ప్రధానమంత్రిగా మార్చాడు. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నారండి. ఒకరు గొప్పవాళ్ళు అవ్వటానికి, ఒకరు మంచి పేరు తెచ్చుకోవడానికి ఎన్నో పరిస్థితుల వాళ్ళ జీవితంలో వచ్చాయి. ఈరోజు నువ్వు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, ఈరోజు నువ్వు కూడా అలాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నావేమో. అయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం దాచి ఉంచాడు. ఏ విధంగా అబ్రహాంను ఆశ్రదించాడో, యోబును ఆశ్రదించాడో, యోసేపును ఆశ్రదించాడో, నన్ను కూడా దేవుడు అలాగా ఆశ్రదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఓపిక కలిగి మనం ముందుకు సాగాలి. అంతేకాకుండా ఎన్ని పరిస్థితులు వచ్చినా నా దేవుడు నాకున్నాడు అని ధైర్యం కలిగి మనం జీవించాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం మనలో కనుగొనాలని దేవుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎంతోమంది వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళందరి జీవితాల్లో శ్రమల ద్వారానే వాళ్ళు కిరీటాన్ని పొందుకున్నారు. శ్రమలు లేకుండా మనం ఉన్నత స్థితిలోకి పోలేము. శ్రమలు లేకోకుండా ఐశ్వర్యవంతులు కాలేము. శ్రమలు లేకుండా గొప్పవారము అవ్వలేము. శ్రమలు అనేవి మనల్ని మోల్డ్ చేస్తాయండి. శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే మనం ఏ రీతిగా ఉండాలి అనేది మనకు నేర్పిస్తాయి. ఎప్పుడు మన జీవితంలో గొప్ప పేరు కలుగుతుంది అంటే మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఏవైతే పరిస్థితులు మన జీవితంలో వస్తున్నాయో వాటన్నిటికీ మనం లోబడి విధేయులుగా జీవించినట్లయితే ఆ శ్రమలలోనే మనం గొప్పవారిగా మార్చబడతాం. ఈరోజు మనం పర్ల్ చూస్తాం, ఒక ముత్యం చూస్తాం. అది ఒక చిన్న రెయిన్ డ్రాప్ మరి ఆ యొక్క షెల్లోకి పడినప్పుడు మెరీన్ ఆయిస్టర్స్ అనేటువంటి ఆ యొక్క జంతువులో ఈ ముత్యాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యొక్క వాటర్ డ్రాప్ అనేది దాని లోపల ఉండి అది రప్చర్ అయిన తర్వాత అది ముత్యంగా మార్చబడుతుంది అనమాట. అంటే దానికి ఎంతో పెయిన్ ఉంటుంది, బట్ అది అలాగే ఉండిపోవడం వల్ల అది ముత్యంగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మన జీవితంలో ఒక విలువైన వాటిని సాధించాలన్నా, విలువైనటువంటి వారిగా మనం మార్చబడాలి అంటే ఖచ్చితంగా ఒక పెయిన్ గుండా అయితే మనం వెళ్ళాలన్నమాట. ఈరోజు ఆ పర్ల్కి ఎంత వాల్యూ ఉంటుంది. ఆ న్యాచురల్గా వచ్చినటువంటి ఆ యొక్క పెయిన్ఫుల్ ప్రాసెస్ నుంచి వచ్చినటువంటి ఆ పర్ల్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మనం పెయిన్ఫుల్గా గొప్పవరమైనప్పుడు, పెయిన్ఫుల్గా మనము ఒక ఐశ్వర్యవంతులుగా మార్చుకున్నప్పుడు మనకు ఆ విలువ ఏంటో బాగా తెలుస్తుంది అనమాట. కాబట్టి దేవుడి పిల్లలమైనటువంటి మన జీవితంలో ఏది సింపుల్గా ఈజీగా జరగదు. ప్రతి ఒక్కటి కూడా ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ గుండా వెళ్తాం. ఎందుకంటే అది పర్మనెంట్ ప్రాసెస్ అనమాట. అలాగ వెళ్ళినప్పుడు మన జీవితంలో దానికి విలువ అర్థమవుతుంది. అంతేకాకుండా మనం ఏ విధంగా మార్చబడతాం అనేది మనమే చూసుకోగలుగుతాం అనమాట. ఈరోజు నువ్వు కూడా పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా వెళ్తుంటే దయచేసి బాధపడక నువ్వు ఒక మంచి స్థితిలోకి మార్చబడబోతున్నావని, ఈ విధంగా పర్ల్ ఏ విధంగా మార్చబడుతుందో అలాగే నువ్వు కూడా విలువైన ముత్యంగా మార్చబడుతున్నావని, నీకు కూడా గొప్ప పేరు, అలాగే ప్రఖ్యాతి, అలాగే మంచితనము, అలాగే ఐశ్వర్యం ఇవన్నీ కూడా దేవుడు ఒకదాంత వెంట ఒకటొక్కటి ఇస్తాడనమాట. దేవుడు యొక్క బ్లెస్సింగ్స్ అనేవి స్టాప్ కావు. అవి ఎప్పుడు కూడా షవర్స్ అనమాట, పడుతూనే ఉంటాయి మన మీద. అంతగా దేవుడు మనల్ని బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. మరి ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే మొదటికి మన జీవితాన్ని దేవుడికి అప్పగించాలి. ఆయనకు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే దేవుడికి మన జీవితంలో మొదటి స్థానం ఇస్తామో తప్పకుండా మిగిలిన బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనమే అనమాట. ఎందుకంటే మొదటిగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికేవారుగా మనం ఉన్నట్లయితే ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా దేవుడి వైపు విశ్వాసంతో చూసినట్లయితే, ఏ విధంగా తన భక్తుల జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేసి వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంచాడో నన్ను కూడా దేవుడు అలాంటి ఉన్నత స్థితిలో ఉంచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనల్ని మనం దేవుడు సమర్పించుకొని మన జీవితాలను ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఈరోజు దేవుడు కూడా మనల్ని నాటి గొప్ప ఆశీర్వాదంతో నింపాలని ఆశపడుతున్నాడు. అలా ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఎక్కిపిస్తారా?
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. అయ్యా, మరి ఐశ్వర్యమును గొప్పతనమును మీ వల్ల మాత్రమే వస్తాయి మేము తెలుసుకున్నాం తండ్రి. మొదటిగా మా జీవితంలో మీకు మొదటి స్థానం ఇవ్వటం మాకు నేర్పించు. తద్వారా తండ్రి మేము సమస్తాన్ని పొందుకోగలుగుతామని తెలుసుకున్నాం కనుక మా జీవితంలో మొదటిగా మీ రాజ్యమును నీతిని వెతకటానికి, తద్వారా అన్నీ కూడా పొందుకొని నేను మహింపరచడానికి మా జీవితాలని ఆశ్రదించి మా జీవితాలని ఫలభరితంగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ఈ గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.